రాష్ట్రంలోనే 288 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి. ఉదయం 6 గంటల నుంచి మొదలైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. అయితే ప్రధానంగా మనం ఒకసారి చూసినట్టు కనుకైతే చంద్రపూర్ బార్డర్లో ఉన్నటువంటి రాజోరా కాన్స్టిట్యున్సీలో తెలంగాణకు సంబంధించిన సరిహద్దు 15 గ్రామాలు గతం నుండి వివాదాస్పదంగా ఉన్నాయి. ఆ వివాదాస్పద గ్రామాల్లో ప్రజలు కూడా ఇటు తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు అయితే తెలంగాణకు ఓటేస్తారు, అటు మహారాష్ట్ర రాష్ట్రంలో ఎన్నికలు అయితే అటు మహారాష్ట్రలో కూడా ఓటింగ్ వినియోగించుకుంటున్న పరిస్థితి. అయితే ఒకే మనిషి 2 ఓట్లను 2 రాష్ట్రాల్లో వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగానే ప్రధానంగా ఈరోజు ఉదయాన్నే 6 గంటల నుంచి ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల శైలి ప్రశాంతంగా ఎన్నికలు అటు మహారాష్ట్ర రాష్ట్రం సంబంధించి కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో వివాదాస్పద గ్రామాలు ఏదైతే ఉన్నాయో పరందోలి, నోరేవాడ, బోలపటార్, అదేవిధంగా అంతాపూర్ పోలింగ్ స్టేషన్లో అటు 3500 మంది దాదాపుగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అదేవిధంగా 15 గ్రామాల ప్రజలు ఈ వివాదంలో ఉన్నారు. శంకర్లొద్ది కావచ్చు, కరంజివాడ కావచ్చు, భీంపూర్, ఇలా 10 గ్రామాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు మహారాష్ట్ర రాజోరా కాన్స్టిట్యున్సీ అయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు 6 పోటీ పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ సరిహద్దులో వివాదాస్పదంగా మారుతున్న 15 గ్రామాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఆ వివాదాస్పద గ్రామాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకే మనిషి 2 దిక్కులు ఓటు వేయొద్దని గతంలో అధికారులు చెప్పినప్పటికీ ఇప్పటిదాకా అది పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఒక కంక్లూజన్ అయితే రాలేదు. దీంతో పాటు అటు సుప్రీంకోర్టు చెప్పిన విధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే, సుప్రీంకోర్టు నిబంధన ప్రకారమే మేము ఓటు హక్కును వినియోగించుకుంటున్నామని ఇటు ప్రజలైతే చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒకే మనిషి 2 రాష్ట్రాలకు ఓటేస్తున్నారు. ఇటు నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణలో ఓటు హక్కును నిర్వహించుకున్నారు. ఇప్పుడు ఈరోజు మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అటు ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. 2 రాష్ట్రాల ప్రజలకు ఒకే రాష్ట్ర సరిహద్దులో ఉన్న వివాదాస్పద గ్రామాలకు 2 రాష్ట్రాల ప్రజలు సంక్షేమ ఫలాలు కూడా ఇస్తున్నారు. అటు ఏదున్నా కానీ వారికి సంబంధించి సంక్షేమ ఫలాలు కూడా వస్తున్నాయని చెప్పక తప్పదు. ఏది ఏమైనప్పటికీ 6 గంటలకు మొదలైన అసెంబ్లీ మహారాష్ట్ర ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. 4 గంటల వరకు ఈ ప్రక్రియ ఉంటుందని ఇటు మహారాష్ట్ర అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.